శ్రీశ్రీ అనే ఒక ఎప్పటికీ తెలుగు జాతి మర్చిపోని ఒక మహాకవిని మొదటిసారి మీరు ఎప్పుడు కలిశారు? శ్రీశ్రీ గారిని రిక్షాలో హోటల్కి తీసుకెళ్ళు, ఆయన కావాలని తెచ్చిపెట్టు అని ఆ విధంగా. ఇప్పుడు రాజమండ్రి అని రాయాలంటే ఎంత పెయింట్ కావాలి మీకు? అదే ఇంగ్లీష్లో రాజమండ్రి అని రాసి ఎన్ని అక్షరాలు రాయాలి? ఎక్కువ పెయింట్ కావాలి కదా. తెలుగే మేలు మనకు. చిన్న పిల్లలతో ఎలా ఉంటారో పెద్దవాళ్ళతో కూడా అలాగే ఉంటారు. శ్రీశ్రీ అంటే జనరల్గా ఆయనకి ఎప్పుడైనా మందు చేసే ఇచ్చే భాగ్యం కలిగిందా మీకు? మహానుభావుడి దగ్గర అలవాటు అదేమి పెద్ద నాకు అది ఒక మైనస్ పాయింట్ లాగా అనిపించలేదు ఆయన జీవితంలో. సార్, శ్రీశ్రీ గారి అనంతం ఏమైనా చదివారా? గడిచిపోయిన క్షణాలారా, చెరిగిపోయిన అక్షరాలారా, ప్రవహించిన కాలంలో సిరాలాగా అని అంటాడు. ఫస్ట్ మీట్ ఎలా జరిగింది రామోజీరావుతో? రామోజీ గారికి నా పేరు తెలుసు. డాక్టర్ రంగనాయకులు అంటే మీరేనా అని అడిగారు. ఆయన బాల్యం, ఆయన స్మృతులు, ఆయన కుటుంబం గురించి, ఆయన వ్యాపారాలు ఎలా చేసేవాడు, ఇవన్నీ చెప్పేవాడు నాకు. చెప్పి పెద్ద పెద్ద వాళ్ళే అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు రావచ్చా అంటే, మీరు ఫోన్ చేసి పని లేదు సార్, మీరు నేరుగా రండి మీరు అని. రామోజీరావు అంటే ఒక ఇమేజ్ ఉందండి, చండశాసనుడు, భయంకరుడు. ఆయనకున్న గొప్ప గుణాల్లో ఒకటి కరుణ. ఎవరికి తెలియని అంశం ఏంటంటే వెంటనే ఫోన్ చేసి వీళ్ళకి సహాయం చేయండి అని గుప్తదానాలు చాలా చేశారు. ఇప్పుడు మనతో ప్రొఫెసర్ పొత్తూరు రంగనాయకులు గారు ఉన్నారు. ఆయనది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం. ఆయన అనంతపురంలో పుట్టిన తెలుగువాడే అయినప్పటికీ సంస్కృతం బాగా వచ్చు. ఎస్పిరాంటో అనే అంతర్జాతీయ భాషలో ఆయన నిపుణుడు, ఆయుర్వేదం ప్రొఫెసరు. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో వాళ్ళు ఈ మధ్య ప్రచురించిన అరుదైన డిక్షనరీ ప్రాజెక్టుకి ఆయన సారథ్యం వహించారు. ఒక మల్టీఫేరియస్ పర్సనాలిటీ ఆయన. ఇంగ్లీష్లో నవలలు రాయగల శక్తిమంతుడు, రాశారు, పబ్లిష్ అయి ఉన్నాయి. ఆయనలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఇద్దరు మనకు బాగా తెలిసిన ఇద్దరు పర్సనాలిటీస్, ఒకటి రామోజీరావు, రెండు మహాకవి శ్రీశ్రీతో ఆయనకి బోల్డంత పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ అనుభవం ఏంటో మనం వాళ్ళు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. పాత ఆయన కనుక శ్రీశ్రీతోనే మొదలు పెడదాం. అలాగే. నా వరకు అందరిలాగే మాది పాత కమ్యూనిస్ట్ కుటుంబం కనుక శ్రీశ్రీ పుస్తకాలతోనే లేదా ప్రస్థానంతోనే పెరిగాం. నేను అనుకోకుండా 1979లో విశాఖలో శ్రీశ్రీ గారు ఇంటర్వ్యూ చేశాను. తర్వాత శ్రీశ్రీ గారు చనిపోయినప్పుడు 83 జూన్ 15న నేను ఫ్యూనరల్కి వెళ్ళి ఈనాడు కోసం వార్త కవర్ చేశాను. ఆయనతో కొంత అనుబంధం ఉంది. విశాఖ నుంచి రాయగఢ వరకు ఆయనతో ఎర్ర బస్సులో ప్రయాణం చేశాను. మీరు కూడా శ్రీశ్రీ అంటే ఇన్స్పైర్ అయిన తరంలో ఒకడు. మహాప్రస్థానం క్షుణ్ణంగా చదువుకొని ఉన్నారు. శ్రీశ్రీ అనే ఒక ఎప్పటికీ తెలుగు జాతి మర్చిపోని ఒక మహాకవిని, ఒక గొప్ప మానవుణ్ణి మొదటిసారి మీరు ఎప్పుడు కలిశారు? శ్రీశ్రీని కలవడం చాలా ఆలస్యంగా జరిగిందండి. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు జరిగింది. విజయవాడలో నేను 1975లో ఆయుర్వేద కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సర్జరీ BAMS కోర్సులో చేరడానికి విజయవాడ వెళ్ళాను. 81 వరకు నేను విజయవాడలో చదువుకుంటూ ఉన్నా. కానీ నాకు 75కి ముందే నేను హై స్కూల్ రోజుల్లోనే మా నాన్నగారు మహాప్రస్థానం చదివేది నాకు బాగా గుర్తు. మా నాన్నగారు హిందీ పండితులు. ఆయనకు మహాప్రస్థానం, ఆయన పెళ్లిలో ఎవరో బహుమతి ఇచ్చారట. ఆయనకి చాలా పాత ఎడిషన్ 1940లో వచ్చిన మహాప్రస్థానం కాపీ ఆయన దగ్గర ఉండేది. ఆయన దాన్ని బాగా చదివి ఆయన ఇన్స్పైర్ అయ్యి దీన్ని హిందీలోకి రాయాలనే దాన్ని హిందీలోకి అనువాదం చేసి మా నాన్నగారు శ్రీశ్రీ గారికి ఉత్తరం రాశారు. దీన్ని హిందీలోకి అనువాదం చేస్తున్నాను, మీరు అనుమతిస్తే ప్రచురిస్తానని. ఆయన ఒక పోస్ట్ కార్డు రాశారు, మీరు చేయండి అని. ఆ పోస్ట్ కార్డు నేను చిన్నప్పుడే హై స్కూల్లో ఉన్నప్పుడే చూశాను. ఓకే. మా నాన్నగారు చేస్తున్న ఆ పుస్తకాన్ని నేను కూడా అప్పుడప్పుడు చూసేవాడిని. ఆ పద్యాలు చదువుతుంటే ఎంతో సమ్మోహనంగా ఉండేటివి, అద్భుతంగా. కాబట్టి నేను ఇంటర్మీడియట్ వయసు వచ్చేపాటికి ఆ మహాప్రస్థానం నా కంటతా వచ్చేసింది. శ్రీశ్రీ అంటే అంతులేని గౌరవం, ఇష్టం ఏర్పడింది నాకు. ఆ రోజుల్లో నేను విజయవాడ చదువుకోవడానికి వెళ్ళాను. తర్వాత విజయవాడలో అది ఓ రకంగా విజయవాడ కమ్యూనిస్టుల కోట.
శ్రీశ్రీ తరచూ విజయవాడకి అనేక సమావేశాలకు వచ్చేవాళ్ళు. నేను 2-3 ఏళ్ల తర్వాత 79, 80, 78, 79, 80 సంవత్సరాల్లో శ్రీశ్రీ సమావేశాలకు వెళ్ళేవాడిని. ఆయన మాట్లాడుతూ అంటే వేదిక మీద 10 మంది ఉన్నా శ్రీశ్రీ మాట్లాడుతూ అంటే నేను అక్కడికి వెళ్ళేవాడిని. సమావేశం అంతా అయిన తర్వాత విని వచ్చేసేవాడిని. ఒకసారి ఏంటంటే శ్రీశ్రీ దగ్గరగా చూడాలి, ఆయనతో మాట్లాడాలనే కోరికతో అక్కడ ఉన్న నిర్వాహకుల్ని అడిగాను, నేను శ్రీశ్రీ గారిని కలవాలండి అని. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే నేను విద్యార్థిని కదా, ఏదైనా సహాయం చేస్తాడని. సరే శ్రీశ్రీ గారిని రిక్షాలో హోటల్కి తీసుకెళ్ళు, ఆయనకు కావాలని తెచ్చిపెట్టు అని ఆ విధంగా పరిచయం. ఆ విధంగా నేను 2-3 సార్లు శ్రీశ్రీ దగ్గరికి వెళ్ళడము, ఆయనతో మాట్లాడటము. ఒకసారి గుంటూరులో హిందూ కాలేజీలో శ్రీశ్రీ గారు వచ్చినప్పుడు నేను గుంటూరు వెళ్ళి అక్కడే శ్రీశ్రీ గారి దగ్గరే ఉన్నా. ఆయన కొంత బలహీనంగా ఉంటే వేదిక వెనక్కి తీసుకెళ్ళి బెంచ్ మీద పడుకున్నాడు. తర్వాత నేను ఆయనతో మాట్లాడుతూ నేను అప్పుడే ఎస్పెరాంటో భాషని కొంచెం అధ్యయనం చేస్తూ ఉన్నా. శ్రీశ్రీతో అన్నా, సార్ ఎస్పెరాంటో భాష నేను నేర్చుకుంటున్నాను, కొత్త భాష ఇది, ప్రపంచ భాష అంటున్నారంటే ఆయన ఆలోచించి, ఇప్పుడు రాజమండ్రి అని రాయాలంటే ఎంత పెయింట్ కావాలి మీకు, అదే ఇంగ్లీష్లో రాజమండ్రి అని రాసి ఎన్ని అక్షరాలు రాయాలి, ఎక్కువ పెయింట్ కావాలి కదా, తెలుగే మేలు మనకు అని ఇలా చిన్న చిన్న చినుకులు చెప్పేవాడు. అయినా ప్రపంచ భాష కోసం నువ్వు ఏదైనా నేర్చుకో పర్వాలేదు అని ఆయన సలహాలు ఇస్తున్నాడు. అప్పుడప్పుడు నా సందేహాలు ఏమైనా ఉంటే అడిగేవాడిని శ్రీశ్రీ గారిని. శ్రీశ్రీ గారికి అవసరాలు కూర్చడానికే నేను, అంతే తప్ప ఇంకో రకంగా కాదు. ఆయన ఏదైనా పిన్నులు కొనుక్కొని రా, లేకపోతే ఇడ్లీ పార్సిల్ తీసుకురా, లేదా బస్ స్టాండ్కి వెళ్దాం రిక్షాలో, అట్లా 2-3 సార్లు నేను సహాయం చేయడం జరిగింది. అంతవరకే శ్రీశ్రీతో పరిచయం. తర్వాత నా వివాహం 83లో జరిగింది, 1983లో. వివాహానికి ముందు శ్రీశ్రీ గారికి నా ఆహ్వాన పత్రిక ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఆహ్వాన పత్రిక తీసుకొని మద్రాసు వెళ్ళి నెంబర్ 1 సౌత్ బ్యాంక్ రోడ్, ఆయన ఇల్లు అడ్రస్ నాకు బాగా తెలుసు, వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇంట్లో కాసేపు ఉండి ఇచ్చేసి వచ్చాను. మా వివాహం అయిన తర్వాత 15 రోజులకి జూన్ మాసంలో 1983 శ్రీశ్రీ గారు చనిపోయినట్టుగా పత్రికలో వార్త చదివాను. అది ఆ 2-3 రోజులు నాకు చాలా పెద్ద విషాదం అది. ఎందుకంటే శ్రీశ్రీ అంత గొప్ప వారితో ఆయన చిన్న పిల్లలని కూడా చూడరు. చిన్న పిల్లలతో ఎలా ఉంటారో పెద్దవాళ్ళతో కూడా అలాగే ఉంటారు. ఏమాత్రం గర్వం కానీ అహంభావం కానీ, లేదా నేను గొప్పవాడిని, నేను గొప్ప కవిని అనే స్పృహ ఆయనకి ఎప్పుడూ ఏకోశాన ఉండేది కాదు. లేదా చిన్న విషయం అడిగినా కూడా మామూలుగా అందరికీ ఒక టీచర్ బదులు ఇచ్చినట్టుగానే ఇచ్చేవాళ్ళు. నాకు అప్పుడు ఏం గుర్తుకొచ్చిందంటే, ఐన్స్టీను ప్రిన్స్టన్ యూనివర్సిటీలో అక్కడ యూనివర్సిటీ దగ్గర ఏఐఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్లో ప్రొఫెసర్గా ఉన్నాడు, రీసెర్చర్గా ఉన్నాడు. ఐన్స్టీన్ ఉన్న ఇంటి పక్కనే ఇంకో కుటుంబం ఉండేది. వాళ్ళకి తెలియదు ఐన్స్టీన్ ఇంత గొప్పవాడు అని తెలియదు. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఇప్పుడు మ్యాథమెటిక్స్ కష్టంగా ఉందంటే వాళ్ళ అమ్మ చెప్పారు, పక్కింట్లో అంకుల్ ఉన్నాడు, ఆయనకు మ్యాథ్స్ బాగా అవుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళను అని. ఆ అమ్మాయి వచ్చి ఐన్స్టీన్ దగ్గరికి అడిగేది, ఈ లెక్కలు చూపించు అంటే ఐన్స్టీన్ ఓపికగా చెప్పేవాడట. కొన్ని రోజుల తర్వాత ఆయన ఎవరు అనుకున్నారు, ఆయన ఐన్స్టీన్ నోబెల్ ప్రైజ్ విన్నరు, ఆయన చేసేది ప్రపంచంలో అసలు భౌతిక శాస్త్ర పురోగతిని మార్చివేసింది, ఆయన దగ్గరికి పోయి మీరు చిన్న లెక్కలు చెప్పించుకుంటారా? ఆయన ఎప్పుడూ అనుకోలేదట. ఆ విధంగా నాకు శ్రీశ్రీ గారిలో అట్లా ఐన్స్టీన్ మనస్తత్వం కనిపించింది. అంటే చాలా అమాయక మనస్తత్వం, లేదా నేరుగా మనిషి ఎలా ఉండాలో అలాగే ఉంటారు శ్రీశ్రీ. అంటే గర్వం కానీ అహంకారం కానీ ఏమీ లేకుండా, ఒకవేళ బాగా గొప్ప పండితుడు కూడా ఆయన దగ్గర చిన్న ఒక హ్రస్వంగా అయిపోవాల్సిందే. నిజానికి ఆయన వాగ్దాటి ముందు, ఆయన వాడే మాటల ముందు ఎంత గొప్ప పండితుడు ఏదైనా మాట్లాడతారు, చిన్నపిల్లలతో కూడా మాట్లాడతారు. సార్, మీరు ఎప్పుడన్నా ఆయనతో కలిసి మాట్లాడుతున్నప్పుడు, ఆయన దగ్గర ఉన్నప్పుడు మహాప్రస్థానం అంతా చదివానని చెప్పారా? నేను చెప్పాను ఒకసారి, మహాప్రస్థానం మొత్తం కంటతా వచ్చేది సార్ నాకు అని చెప్పాను. దానికేం ఆయన పెద్ద రెస్పాన్స్ చాలాసార్లు ఏం పట్టించుకోవడం, రియాక్ట్ అవ్వడు. శ్రీశ్రీ అంటే జనరల్గా మందు తాగుతూ ఉంటాడని చెప్తారు కదా, ఆయనకి ఎప్పుడైనా మందు చేసే ఇచ్చే భాగ్యం కలిగిందా మీకు? ఒకసారి కలిగింది సార్. ఒకసారి 10 రూపాయలు ఇచ్చి, ఆ సందర్భం చెప్పండి, ఎక్కడ, ఎప్పుడు? అది విజయవాడలోనే హోటల్లో ఉన్నప్పుడు ఒక 10 రూపాయలు ఇచ్చి ఏదో తెమ్మన్నారు. నాకు ఆ రోజు హోటల్ అంటే అప్పుడు మోడర్న్ కేఫ్ అండి, బీసెంట్ రోడ్లో హోటల్. అవును, మోడర్న్ కేఫే బీసెంట్ రోడ్లో ఉంది. 10 రూపాయలకి ఆ రోజుల్లో నాకు తెలియదు మందు ఏముంటుంది, అది ఆల్కహాల్ ఎట్లా ఉంటుంది, ఎట్లా అమ్ముతారు, అక్కడికి అలవాటు లేదు కదా మనకు. ఆ షాపుకి పోవాలంటేనే బెరుకు. అది 7.5-8 రూపాయలు ఉండేది ఆ రోజుల్లో.
ఈ ఒక సీసా ధర, చిన్న సీసా ధర ఇచ్చి మిగతా ₹2 అవి బజ్జీలు సిగరెట్లు అడగలేదా? సిజర్స్ కాలుస్తాడే? కలుస్తాడు. సిగరెట్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఆ రోజు నేను తీసుకోలేదు. సిగరెట్లు అయితే ఉండేవి. ఆ రోజుల్లో ఆయన అది మామూలు అలవాటు అది. తర్వాత సమావేశానికి వచ్చే ముందు కూడా తీసుకునేవాడు. సమావేశం తర్వాత కూడా ఒకసారి ఏదో గుంటూరు హిందూ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆయన దానివల్లనే కొంచెం పడుకున్నాడేమో అనిపించింది నాకు శ్రీశ్రీని. కానీ అంత మహానుభావుడి దగ్గర అలవాటు అదేమి పెద్ద నాకు అది ఒక మైనస్ పాయింట్ లాగా అనిపించలేదు ఆయన జీవితంలో. ఆయన మేధ ముందు, ఆయన వాగ్ధాటి ముందు, ఆయనకున్న కవితా శక్తి ముందు ఇది చాలా చిన్న విషయం. అది తెలుగు సినిమాలు చూడడం దురలవాటు ఏం కాదు సార్, మంతా అంతే. అంతవరకు నేను ఆ అంశాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. సార్ శ్రీశ్రీ గారి అనంతం ఏమైనా చదివారా? అనంతం పూర్తిగా చదివానండి. ఒకసారి కాదు 2-3 సార్లు చదివాను అనంతం. అందులో ఒక చోట మా ఎస్పరంటో భాష గురించి కూడా ఏదో విమర్శించాడు ఆయన, నేను చెప్తేనే. అనంతం ఆ పుస్తకం నాకు చాలా ఇష్టం కూడా. అది అందులో గడిచిపోయిన క్షణాలారా, చెరిగిపోయిన అక్షరాలారా, ప్రవహించండి కాలంలో సిరాలాగా అని అంటాడు. అసలు ఆ పదాలు చాలా ఇష్టం నాకు. ఆ విధంగా వాడాడు ఆయన. శరశ్చంద్రిక, శరశ్చంద్రిక ఖడ్గ సృష్టి ఒకసారి కాదు చాలాసార్లు చదివాను. అందులో అనువాద గేయాలు కూడా ఉన్నాయి, వాల్ రూబెన్స్ అన్ని, అది వాస్తవికత వాటి మీద. కానీ ఖడ్గ సృష్టిలో ఈ చంద్రుడి వెన్నెల గురించి చెప్తూ ఆసుపత్రిలో రోగుల్ని అట్లా అందరినీ పరామర్శించాడని చెప్తూ చాలా అద్భుతంగా రాశాడు శరశ్చంద్ర. నవీన విశ్వవిద్యాలయాల్లో పురాణ కవిత్వం ఎలా వచ్చామో వెన్నెల ప్రారంభమవుతుంది. 2 రెళ్ళు 4 అన్నందుకు గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో అని అంటాడు. సార్ శ్రీశ్రీతో కలిసి కూర్చొని భోజనం చేయడం అలా ఏమైనా జరిగాయా? నేను ఎప్పుడు ఆయనతో కలిసి భోజనం చేయలేదు. ఆయనకి ఏదైనా సేవ చేయడానికే పక్కన ఉన్నాను తప్ప ఆయనతో సమానంగా ఒక కవిలాగా అట్లా కూర్చోలేదు. నా వయసు అప్పుడు 18, 17, 18, 19 చిన్న వయసు, అది 20 ఏళ్ళ వయసు. ఆయన అప్పటికే పెద్ద ఆయన. కాబట్టి కేవలం ఆయన నేను నిలబడుకున్నా కూర్చోమని అంతవరకు. నేను కేవలం ఆయన దగ్గర నుంచి చూడాలనే ఒకే ఒక కోరిక తప్ప ఇంకేమీ లేదు. మీ చిన్న పరిచయాన్ని మీరు రికార్డు చేస్తే బాగుంటుందేమోనండి. ఇది ఒక రకంగా ఇది రికార్డ్ చేసినట్టే ఇదంతా మాట్లాడుతున్నానంటే ఇది తప్పకుండా చేస్తాను, భవిష్యత్తులో చేస్తాను. సార్ పార్ట్ 2 ఏంటంటే తెలుగు పత్రికా రంగంలో రామోజీరావు పేరు కొత్తగా ఆయన పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నా కంప్లైంట్ ఏంటంటే యాజ్ జర్నలిస్ట్ ఇన్నేళ్ళు జర్నలిజంలో ఉన్నవాడిగా రామోజీరావు యొక్క కాంట్రిబ్యూషన్ మీద జర్నలిస్ట్ కానీ తెలుగు లాంగ్వేజ్ కానీ ఒక టైకూన్, ఒక వ్యాపారస్తుడిగా కానీ, ఒక పెద్ద వ్యాపారస్తుడిగా కానీ ఆయన్ని సరైన అసెస్మెంట్ ఏమీ లేదు అని ఎక్కడో చోట 2 చోట రాసా కూడా. అయితే ఆయన దేవుడు, మహానుభావుడు, అసలు మనిషే కాదు, మబ్బుల మించి దిగొచ్చాడని రాయటం. లేకపోతే ఇతను దుర్మార్గుడు, వడ్డీ వ్యాపారస్తుడు, రక్తం పీల్చుకున్నాడు, ల్యాండ్స్ కొట్టేశాడని రాయటం. వయా మీడియాగా ఒక వ్యక్తిగా ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి, రామోజీరావు మాకు చేసిందేంటి, అలాగే ఈవెన్ వ్యాపారస్తుడికి ఇప్పుడు టాటా బిర్లాలు కూడా ఈ దేశానికి ఉపయోగపడిన వాళ్ళే కదండి. అలా ఒక ఇండస్ట్రియలిస్ట్గా అంత పెద్ద వరల్డ్ ఫేమస్ ఫిల్మ్ సిటీ పెట్టినవాడుగా ఆ పాజిటివ్ కంట్రిబ్యూషన్ ఏంటంటే బ్యాలెన్స్గా రాసిన వాళ్ళు నాకు కనిపించలేదండి. అటో ఇటో ఉన్నట్టుగా అనిపించారు. అయితే మీరు ఆయనతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు, చాలా పర్సనల్గా ఉన్నారు. ఏమైనా అలాంటి ఇంటిమేట్ విషయాలు ఏమైనా మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఫస్ట్ మీట్ ఎలా జరిగింది రామోజీరావుతో? నేను రామోజీ నిఘంటు తయారు చేయాలని వాళ్ళ ప్రకటన ఇచ్చి నన్ను ఆ నిఘంటు బృందానికి సారథిగా నన్ను ఆహ్వానించిన తర్వాత నేను 2018 ఆగస్టు 18వ తేదీ హైదరాబాద్ వచ్చాను. వచ్చి 20వ తేదీ నుంచి అక్కడ నిఘంటు బృందంలో పనిచేయడం ప్రారంభించాను 2018 ఆగస్టు నుంచి. ఎందుకంటే అంతకు 20 రోజుల ముందే నేను తిరుపతి తిరుమల దేవస్థానంలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. అప్పటికి ఇక్కడ ప్రారంభించిన తర్వాత నిఘంటు బృందం పని ప్రారంభమైన తర్వాత నిఘంటు ఎలా చేయాలి ఈ ఆలోచనలతో ఉన్నాను నేను. చైర్మన్ గారిని కలవాలనేది, రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన్ని కలుసుకోవడం అనేది అంత సులభం కాదు. కొంతమంది కలుస్తూ ఉంటారు, అందరినీ కలవటానికి వీలు కాదు ఆయనకి. ఆయన దగ్గరికి చాలామంది విఐపీలు, ఎవరెవరు పెద్ద పెద్ద వాళ్ళు, ముఖ్యమంత్రులు ఇట్లాంటి వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. మనల్ని ఎందుకు పిలిచి మాట్లాడతారని నేను ఎప్పుడు ఆశ కూడా పెట్టుకోలేదు ఆయన పోయి కలిసి మాట్లాడతానండి. నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటూ ఉన్నా.
కానీ జనవరి 1వ తేదీ ఆయన అందరినీ కలుసుకుంటారు. మామూలుగా ఉద్యోగస్తులు చాలామంది వచ్చి జనవరి 1వ తేదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వస్తూ ఉంటారు. ఆ రోజు మా విభాగం వాళ్ళు కూడా వెళ్దామని నన్ను రమ్మన్నారు. అంతే, నన్ను రమ్మంటే వాళ్ళతో పాటుగా నేను ఈ హాస్యబ్రహ్మ శంకరనారాయణ, తర్వాత విష్ణు గారు, వీళ్ళు రమ్మంటే నేను వాళ్ళతో పాటుగా వెళ్ళాను. నేను అప్పటికే 4 నెలలుగా నిఘంటువు పని చేస్తున్నాను. రామోజీ గారుకి నా పేరు తెలుసు. ఇట్లా రంగనాయకులు అనే ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ వచ్చి నిఘంటువు పని చేస్తున్నాడని తెలుసు అంతవరకు. ఆ రోజు వెళ్ళి నమస్కారం పెట్టి కూర్చున్న తర్వాత డాక్టర్ రంగనాయకులు అంటే మీరేనా అని అడిగారు. అవును సార్ నేనే అని చెప్పాను. ఆయుర్వేద వైద్యుడిగా మీరు ఆయుర్వేద కాలేజీలో పనిచేశారా అని నా గురించి నేపథ్యం అడిగారు. తర్వాత మిగతా వాళ్ళతో మాట్లాడటం మానేసి నాకు కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆయుర్వేద మందులు చెప్తారా అన్నారు. చెప్తాను సార్ తప్పకుండా, నేను ఆయుర్వేద్యుడిని అని చెప్పాను. ఆ రోజు దాదాపుగా 5-10 నిమిషాలు అది మొదటి పరిచయం ఆయనతో. ఆ తర్వాత వారానికే నన్ను రమ్మన్నారు. వచ్చి కొన్ని వృద్ధాప్యంలో మామూలుగా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి, ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అని ఇట్లాంటివి, బ్లడ్ ప్రెషర్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. ఈ సమస్యలకి ఆయుర్వేద పరిష్కారాలంటే నేను సూచించాను. వాటిని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. తర్వాత ఇంకొన్ని రోజులకి కొంచెం నడుము నొప్పి ఉంది, దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేయగలరా అని అంటే నేను 1994లోనే జపాన్ దేశం వెళ్ళి అక్కడ టోక్యోలో ఈ యుమైహో థెరపీ అని జపనీస్ థెరపీ ఒకటి నేర్చుకున్నాను నేను. ఆ థెరపీని నడుము నొప్పికే వాడతారు ఎక్కువగా. ఆ థెరపీ ఆకుపంచర్ కాదు, యుమైహో థెరపీ అని ఈ జాయింట్స్ సెట్ చేయటము, తర్వాత కండరాలని ప్రెస్ నీడ్ చేయటము, ఇట్లా చేయడం వల్ల నడుము నొప్పి తగ్గించే ఒక ప్రక్రియ అది. ఆ యుమైహో థెరపీ నేను జపాన్లో అధ్యయనం చేశాను 6 నెలల పాటు. నేను తిరిగి వచ్చి ఇట్లా నేను తిరుపతిలో బ్యాక్ ఏక్ క్లినిక్ అని కూడా ఒకటి నడుము నొప్పి క్లినికే పెట్టాను సార్. నేను నడుము నొప్పిలో ఎక్స్పర్ట్, నేను చేస్తానని నేను ఆ ట్రీట్మెంట్ కూడా ఆయన మీద ప్రయోగించాను. ఆ తర్వాత ఆయన నన్ను పర్సనల్ డాక్టర్గా తీసుకున్నారు. ఆయన రామోజీ గారికి దాదాపు 20 మంది డాక్టర్లు ఉన్నారు, పర్సనల్ డాక్టర్స్. అందులో సర్జన్ ఉంటారు, ఈఎన్టీ స్పెషలిస్టు, ఆఫ్థాల్మాలజిస్టు, ఇట్లా రకరకాల ఎక్స్పర్ట్స్ ఆయనకి అంత ఆ టీంలో ఉన్నారంటే ఏం చేయరు. ఆయనకి ఎప్పుడైనా ఏదైనా సందేహం అనిపిస్తే ఆ డాక్టర్కి ఫోన్ చేసి ఇది సమస్య అనిపిస్తే వాళ్ళు ఏదో సలహా చెప్తారు, అవసరం ఉంటే వాళ్ళు వచ్చి శాంపిల్స్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తారు. అట్లా టీంలో నన్ను చేర్చుకున్నారు. ఓకే, ఏదైనా పని చూసిన తర్వాత దీనికి కన్సల్టేషన్ ఫీజు ఎంత ఇమ్మంటారు మీకు అనేవాడు ఆయన. సార్ నాకు కన్సల్టేషన్ ఫీజు ఎందుకు, నేను ఆయుర్వేద డాక్టర్ని, మీ దగ్గర పనిచేస్తున్నా, జీతం తీసుకుంటున్నా, నాకేం లేదు నా అట్లా ఫ్రీగా నేను తీసుకోను, ఎంతో కొంత కన్సల్టేషన్ తీసుకోవాల్సిందే, ఇట్లా ప్రతి విజిట్కి ఇంత అని కాకుండా నెలకి ఇంత ఇస్తా మీకు అని కొంత అమౌంట్ నెల జీతంలో గెలిపేసేవాళ్ళు. దానికి ఏంటంటే ఎప్పుడైనా ఫోన్ చేస్తే వెంటనే సలహా చెప్పాలి. అది ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, రాత్రి చేయొచ్చు, పగలు చేయొచ్చు, అట్లా. ఆ విధంగా ఆయన పర్సనల్గా నేను ఆయనకి ఇంటిమేట్గా క్లోజ్గా అయింది అక్కడ. మొట్టమొదట ఆయుర్వేద వైద్యం. తర్వాత నేను చదువుని రకరకాల పుస్తకాలు చదువుతాను అన్నప్పుడు ఇంక మరింత ఆపేక్ష నా మీద చూపించారు. ఆప్యాయత. ఏ పుస్తకాలు చదువుతారు అన్నట్టు ఇప్పుడు ఫిజిక్స్ చదువుతాను, నేను హిస్టరీ చదువుతాను, నేను చరిత్రకారుని, ఆర్కియాలజీలో పిహెచ్డీ చేశాను, ఆయుర్వేద చరిత్రలో నేను ఎక్స్పర్ట్ని, ఇట్లా అన్నీ చెప్తే ఆయనకు చాలా ఆసక్తి. ఇన్ని రకాలు ఎందుకు చేశారు మీరు అని అడిగాడు. నాకు అన్నిటి మీద ఆసక్తి ఉంది సార్, నేను ఇప్పుడు ప్రస్తుతం ఎకనామిక్స్ చదువుతున్నాను అని చెప్పేవాడు. కాబట్టి నేను అనేక అంశాలు నేను చదువుతున్నానని నా మీద చాలా ఆపేక్ష చూపించేవాడు. నిఘంటుకారుడికి ఈ లక్షణాలే ఉండాలి అనేవాడు. ఆ తర్వాత ఆయన దాదాపు వారంలో 3 రోజులు అనుకోండి, ఒక రోజు మార్చి ఒక రోజు 11-11:30కి ఫోన్ చేసి రంగనాయకులు గారు బిజీగా ఉన్నారా, రాగలరా కాసేపు నా దగ్గరికి అనేవాడు. వస్తాను సార్ అని చెప్పి వెళ్ళినప్పుడల్లా 1 అరగంట 40 నిమిషాలు కూర్చోవడము, ఆయన బాల్యం, ఆయన స్మృతులు, ఆయన కుటుంబం గురించి, ఆయన వ్యాపారాలు ఎలా చేసేవాడు, ఇవన్నీ చెప్పేవాడు నాకు. చెప్పి అంటే అది ఎంత ఒక పర్సనల్గా రిలేషన్షిప్ డెవలప్ అయింది. నా నేపథ్యం గురించి అడిగేవాళ్ళు, మీ పిల్లలు ఏం చేస్తారు, మీ నాన్న ఏం చేసేవాళ్ళు, ఇట్లా అంటే ఒక పర్సనల్ రిలేషన్షిప్ మాకు. తర్వాత రామోజీ గారిని కలుసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తారు, ఎప్పుడు వెళ్ళాలి, అపాయింట్మెంట్ దొరకదు. పెద్ద వాళ్ళే అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడైనా ఫోన్ చేసి ఎప్పుడైనా పోవచ్చు, అంత స్వాతంత్రం నాకు ఇచ్చారు ఆయన. నేను ఒకసారి ఆయన దగ్గర సెక్రటరీ సుధాకర్ గారు ఉన్నారు, సార్ ఇప్పుడు రావచ్చు అంటే మీరు ఫోన్ చేసి పనిలేదు సార్, మీరు నేరుగా రండి మీరు అనేవాడు. ఆయన ఎప్పుడు వచ్చినా నేను లోపలికి వెళ్ళేవాడిని, ఎంత బిజీగా ఉన్నా కూడా. నేను ఆయనతో మాట్లాడుతుండగా బయట చాలామంది, కొంతమంది ఎంపీలు వాళ్ళు ఎవరో ఎదురు చూస్తున్నారన్నా కూడా ఆయన ఏం పర్వాలేదు వెయిట్ చేస్తారు, కూర్చో కాసేపు అనేవాడు. అంటే నాతో అంత బాగా ఎక్కువ సమయం గడిపాడు. దాదాపుగా నేను నా 6 సంవత్సరాల్లో, మొత్తం 6.5-7 సంవత్సరాల్లో ఆయనతో ఎన్ని గంటలు, 100 గంటలు గడిపానో నాకు తెలియదు. ఆయన బాల్యంలో ఆయన ఐడియాలజీ ఎలా మారింది, తర్వాత ఒక్కొక్క వెంచర్ ప్రారంభించినప్పుడు ఎంత లోతుగా ఆలోచించారు అన్నీ నాకు చెప్పేవాడు. నా నుంచి ఐడియాస్ కూడా తీసుకునేవాడు. ఇప్పుడు ప్రియా ఫుడ్స్ ఉంది, ప్రియా ఫుడ్స్లో నేను ఆరోగ్య
ఉత్పత్తులు చేయాలనుకుంటున్నా, దీనికి ఒక పేరు మీరే సజెస్ట్ చేయాలంటాడు. నేను పేరు ఇస్తే దాన్ని తీసుకునేవాడు. లేదా పలానా సీరియల్స్లో లేదా సినిమా కథలు ఇవన్నీ ఉన్నాయి, వీటిని చూసి మీరు ఏది బాగుంది చెప్పండి. సార్, మీరు సజెస్ట్ చేసిన ఉత్పత్తుల పేర్లు ఏమన్నా ఒకటి చెప్తారా? అవునా, ఇప్పుడు సబల అనే ఒక సంస్థ, ప్రియాలోనే ఒక సబ్ కేటగిరీ అది. ప్రియా ఫుడ్స్ అన్ని పచ్చళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, అట్లా కాకుండా హోల్సమ్ హెల్త్ ఫుడ్స్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అట్లా డైరెక్ట్గానే తీసుకోవాలి. ఇప్పుడు మిల్లెట్స్ని పెట్టి ఉప్మా లాంటిది, పొంగల్ లాంటివి, అట్లాగే రాజస్థానీ రుచులు, ఒరిస్సా రుచులు. ఆయన ఏం చేశారంటే ఒక పొంగల్ లాంటిది తయారు చేశారు అనుకోండి, దాన్ని ఫిలిం సిటీలో ఎంప్లాయీస్కి ఇచ్చి రుచి ఎలా ఉంది అని ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగస్తుడు ఒరిస్సా నుంచి వచ్చిన వాడికి బాగుందా, రాజస్థాన్ నుంచి వచ్చిన వాడికి బాగుందా, తమిళనాడు వాళ్ళకి బాగుందా, ఎవరికి ఏ టేస్ట్ ఎలా ఉంది అని ఆ విధంగా సర్వే చేసి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ఉత్పత్తి చేయాలని అట్లా చేశారు. ఆ సబలా ఉత్పత్తులు వెనక నేనున్నాను. దాంట్లో సబలా ఉత్పత్తులు చేయడంలో, దానికి ఉద్యోగస్తులను తీసుకోవడంలో కానీ, ఆ కొత్త ఫార్ములేట్ చేయడంలో కానీ, అక్కడ నిరుపమ మేడం అని ఒక ఎక్స్పర్ట్, ఒక సైంటిస్ట్ ఉన్నారు. ఆమెతో పాటుగా నన్ను, నా సలహాలు ఎక్కువ తీసుకున్నారు. దానికి పేరు నేనే పెట్టాను, సబలా అనే పేరు నేను ఇచ్చింది దానికి. ఆ విధంగా ఆయన ఏ వెంచర్ తయారు చేసినా నా అభిప్రాయం అడిగేవాళ్ళు, సినిమాల్లో కానీ, దీంట్లో కానీ, దేంట్లో కానీ. మార్గదర్శి మీద నాకు చాలా సందేహాలు ఉండేవి. మీరు బ్యాంక్ ఎందుకు పెట్టకూడదు సార్, మార్గదర్శిని బ్యాంకుగా మార్చొచ్చు కదా అని. నేను ఎందుకు బ్యాంకుగా మార్చి కోట్లు లోన్లు ఇచ్చి వాళ్ళు ఎగ్గొడితే మేము మనం గుడ్డ వేసుకోవటానికే అనేవాడు. అంటే ఆయన చాలా వెంటనే స్పృహ వచ్చేస్తుంది దానికి ఎటువంటి సమాధానం చెప్పాలి అని. అది అంటే చాలా హాస్యాస్పదంగా, చాలా హాస్యస్ఫోరకంగా మాట్లాడేవాడు ఆయన. చాలా హాస్యస్ఫోరకంగా అంటే అంత హ్యూమర్ ఉండేది మాటల్లో, చాలా గొప్ప హ్యూమర్ ఉండేది బాగా. అంటే నా వయసు తక్కువ, ఆయన పెద్దవాడు, ఆ వయసు తేడా చూపించేవాళ్ళు కాదు. నన్ను అడిగేవాడు మీ వయసు ఎంత అని. అంటే నా వయసు అప్పుడు 62 సార్ అని చెప్పేవాడిని. 62 అంటే నీ వయసులోనే నేను ఫిల్మ్ సిటీ స్టార్ట్ చేశాను కాబట్టి ఇది రిటైర్మెంట్ కాదు, ఇది ఇప్పటి నుంచి మన పని ఎక్కువ చేయొచ్చు మీరు, ఇప్పటి నుంచి చాలా చేయొచ్చు మీరు అని అనేవాడు ఆయన. కాబట్టి ఆయనకు వయసు పెద్ద. ఇప్పుడు మామూలుగా రామోజీరావు అంటే ఒక ఇమేజ్ ఉందండి, చండశాసనుడు, భయంకరుడు. అంటే లోపల కూడా ఆ ఇమేజ్, చైర్మన్ గారు వస్తున్నారంటే ఒక భయపెట్టే ఇమేజ్ అంటుంటుంది. మీరు చూసిన హ్యూమన్ యాంగిల్ ఏంటి రామోజీరావులో? రామోజీరావు గారు ఒక గొప్ప మానవతావాది నాకు తెలిసి. ఆయన ముందు నేను కూడా ఈనాడుకు ఇక్కడ ఫిలిం సిటీకి రాకముందు నేను కూడా అట్లాగే అనుకున్నా. రామోజీరావు అంటే ఆయన చాలా చండశాసనుడు, ఆయన దగ్గర పనిచేయడం చాలా కష్టం, ఆయన దగ్గర ఎందుకు పని చేస్తారో తెలీదు, కేవలం జీతం కోసం తప్పదని చేస్తున్నారా అని అనుకునేవాడు నేను కూడా. నేను వచ్చి చేరిన తర్వాత ఆయనతో నేను ఎక్కువగా కలిసి మాట్లాడి అనేక విషయాలు తెలుసుకున్న తర్వాత ఆయనలో ఉన్న ఒక ఉత్తమ పురుషుడిని నేను చూశాను. అంటే మనిషికి ఎటువంటి గుణాలు ఉంటే ఆ పురుషుడు చాలా అందంగా కనిపిస్తాడు. అంటే కరుణ, ఆయనకున్న గొప్ప గుణాల్లో ఒకటి కరుణ. ఎందుకు కరుణ వచ్చింది అంటే ఆయన ఈనాడు పేపర్ మొత్తం క్షుణ్ణంగా చదువుతారు, ఆ వార్తల్ని చదువుతాడు. ఎందుకంటే అందరికీ ఒక గైడెన్స్ ఇవ్వాలి, ఇలా రాయండి ఇలా రాయండి అని. ఇప్పుడు వార్తల్లో మీరు చూస్తే 60-70% అన్నీ దుర్వార్తలే ఉంటాయి. దుర్వార్తలే వార్తలు. ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు లేదా భయంకరమైన హత్యలు, దారిద్ర్యం, హత్యలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, ఇవన్నీ చదువుతాడు. చదివి ఆయన ఎంతగా ద్రవించిపోయేవాడంటే ఇక్కడ ఇట్లా జరిగింది, ఇక్కడ ఇట్లా జరిగింది అని చాలా బాధపడేవాడు, పర్సనల్గా బాధపడేవాడు ఆయన ఇవన్నీ చూసి. ఎవరికి తెలియని అంశం ఏంటంటే వెంటనే ఫోన్ చేసి వీళ్ళకి సహాయం చేయండి అని గుప్తదానాలు చాలా చేశారు ఆయన. అది నాకు తెలుసు బాగా. ఎవరికి ఇప్పుడు ఎవరైనా స్పోర్ట్స్లో బాగా ఎక్సలెన్స్ ఉండి ఎక్కడ పోటీలు లేక వెళ్ళలేదు, వెంటనే ఫోన్ చేసి ఇగో ఆ వ్యక్తికి మీరు ఏదైనా డబ్బు సహాయం చేసి వెళ్ళండి అని. ఈ విధంగా గుప్తదానాలు ఎక్కువ చేసేవాళ్ళు. కరుణ ఆయనలో చాలా గొప్ప గుణం ఉంది. రెండవది, ఎదుటి వాళ్ళని అంచనా వేసి మానవతావాదం ఉన్న వాళ్ళని, అంటే కొంత మంచితనం ఉన్న వాళ్ళని వెంటనే గుర్తిస్తారు. చదువులను గుర్తిస్తారు. బాగా పుస్తకాలు చదివే వాళ్ళంటే ఇష్టం, అట్లాగే రచయితలు అంటే ఇష్టం, అట్లాగే వైద్యులంటే చాలా గౌరవం. ఆయన కళ్ళజోడు పెట్టుకోరు. నేనన్నా ఇప్పుడు నేను నా వయసుకే నేను ఈ గ్లాసులు వాడతాను చదవటానికి, మీరు కళ్ళజోడు లేకుండా ఎట్లా ఉన్నారు సార్ అన్నాను. నేను ఒక సర్జరీ చేయించుకున్నాను, నాకు కళ్ళజోడు అవసరం లేదు, నాకు ఇంకా ఏదైనా కళ్ళజోడు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అన్నారు ఆయన. కళ్ళజోడు లేకుండానే ఏదైనా చదివే సర్జరీ చేయించుకున్నారు ఆయన. ఒక చెన్నారెడ్డి అని ఒక ఆఫ్థాల్మాలజిస్ట్ ఉంటే నా స్నేహితుడే, ఆయన చేశారు సర్జరీ, నాకు కళ్ళజోడు అవసరం లేదు అన్నాడు. అంటే నేను పర్సనల్గా అడిగేవాడిని. ఇప్పుడు ఎవరైనా గొప్ప విఐపీలు ఎవరైనా వచ్చిపోతూ ఉంటారు, వచ్చిపోయిన తర్వాత అందరూ ఆయన్ని ఎందుకు వచ్చారు, ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చేలేరు సార్, ముఖ్యమంత్రి ఎందుకు వచ్చారు సార్ అని అడగలేము మనం ఆయన దగ్గర. కానీ నేను చాలా చనువు ఉండేది నాకు.
అమిత్ షా కానీ ఎవరైనా వచ్చిపోయిన తర్వాత నేను ఏదో మాటల్లో సార్ వాళ్ళు వచ్చినట్టున్నారు, చాలా ముఖ్యమైన విషయాలతో ఏమైనా రాజకీయాలు మాట్లాడడానికి వచ్చారనేవాడిని. ఏం కాదులే అనేవాడు. అంటే ఏదైనా చెప్పేది ఉంటే చెప్పేవాడు ఆయన. అంటే నేను ఆ విధంగా ప్రశ్నలు అడిగినా కూడా ఆయన ఏమనుకునేవాడు. అంటే ఒక ఇంటిమేట్ ఫ్రెండ్గా అంత ర్యాప్ ఉంది. నేను ఒకసారి వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చా, పెదపారుపూడి అని గుడివాడ పక్కన గ్రామం. నేను ఆయనకు చెప్పలేదు. 2 రోజులు సెలవు పెట్టాను. సెలవు పెట్టి పెదపారుపూడి వెళ్ళా. ఆ ఊరంతా తిరిగి ఆయన ఇల్లు అన్ని ఫోటో తీసుకుని ఆ ఊరంతా తిరిగేసి మళ్ళీ వచ్చి ఆ ఫోటోలన్నీ ప్రింట్లు తీసి ఆయన దగ్గరికి తీసుకుని, సార్ మీ ఊరు వెళ్ళి వచ్చానని ఆ ఫోటోలన్నీ ఇచ్చాను. అన్నీ చూశాడు. ఎందుకెళ్ళి ఆ ఊరికి అని అన్నాడు. ఎప్పటికైనా మీ గురించి రాయాలి కదా సార్, అందుకని వెళ్ళానన్న. ఆ ఊళ్ళో ఎవరు మంచివాళ్ళు లేరు, ఎందుకు వెళ్ళావు? లేదు సార్, అందరూ మంచివాళ్ళే సార్. తర్వాత ఆయన గురించి రాయడానికి చాలామంది పబ్లిషర్స్ ప్రయత్నం చేశారు. ఒక ఢిల్లీలో ఒక లీడింగ్ పబ్లిషరు నాకే ఫోన్ చేశారు, సార్ మీరు రామోజీరావుతో క్లోజ్గా ఉంటారట, చెప్పండి మేము ఆయన బయోగ్రఫీ ప్రింట్ చేస్తాము. నేను వెళ్ళి చెప్పా, అవసరమే లేదు, నా బయోగ్రఫీ ఎవరు రాయకూడదు అన్నాడు ఆయన. ఆయనకి పెద్దగా కీర్తి ఉండాలని అనుకుంటారు కానీ తన మీద ఏమీ బయటకు చెప్పుకోవడం ఆయనకి ఇష్టం లేదు. తర్వాత నేను చెప్పాను, సార్ నేను ఖచ్చితంగా రాస్తాను మీ బయోగ్రఫీ అంటే రాయడానికి వీలు లేదన్నారు. నేనేం చెప్పాను, సార్ మీ బయోగ్రఫీ రాయను, మీ దగ్గర మేము ఏం నేర్చుకున్నామో అది రాసుకోవడానికి మాకు హక్కు ఉంది కదా అన్న. అట్లయితే హక్కు ఉంటుంది మీకు అన్నాడు. అందువల్ల నేను రామోజీ గారి జీవిత చరిత్ర, పద్మవిభూషణుడు రామోజీరావు అని ఆయన చనిపోయిన తర్వాత జూన్ 9వ తేదీ చనిపోయారు. 11వ తేదీ ఖననం అయిపోయింది జూన్లో 24లో, 1.5 సంవత్సరం క్రితం. ఆ ఖననానికి నేను వెళ్ళాను. వెళ్ళి ఖననమై ఉదయం మధ్యాహ్నం ఇంటికి వచ్చాను. ఆ రోజు రాత్రే మొదలుపెట్టి రాయడం. అప్పటిదాకా నేను ఎప్పుడు రాయలే. ఆ జ్ఞాపకాలన్నీ ఉన్నాయి నోట్ చేసినవి. ఆ రోజు రాత్రి మొదలుపెట్టి 6 నెలల్లో పద్మవిభూషణుడు రామోజీరావు అనే పుస్తకం రాసి ప్రచురించి ముందు ఆ కుటుంబ సభ్యులందరికీ ఇచ్చాను. ఎన్ని పేజీలు వచ్చిందండి అది? అది 200 పేజీలు తెలుగులో. ఇంగ్లీష్లో కూడా ఉంది. ఇంగ్లీష్లో కూడా నేనే అనువాదం చేసి ప్రచురించాను. ఆ పుస్తకాన్ని నేను అమ్మడానికి చేయలేదు, కేవలం ఉచితంగా ఇద్దామని 500 కాపీలు చేసి నాకు తెలిసిన మిత్రులకి, ఫిలిం సిటీలో పనిచేస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా వాళ్ళ కుటుంబీకులందరికీ, వాళ్ళ కుమారుడు కిరణ్ గారికి, తర్వాత మనవరాళ్ళకి అందరికీ ఇచ్చాను, కోడళ్ళకి అందరికీ ఇచ్చాను. ముందు వాళ్ళకి ఇచ్చి నేను ఎదురు చూశాను 4 రోజుల పాటు. అంటే వాళ్ళు బాగులేదంటే నేను ఎవరికి ఇంక బయట ఇవ్వదలుచుకోలేదు. వాళ్ళందరూ బాగుంది అన్నారు. కిరణ్ గారు కూడా పుస్తకం ఎక్కడ ఓపెన్ చేసినా ఎక్కడ తీసినా బాగుందండి అని అన్నారు. దాంతో నేను ఆ పుస్తకాన్ని విస్తృతంగా ఇచ్చాను. గూగుల్ బుక్స్లో ఉంది, ఇంగ్లీష్ వర్షన్ అయితే అమెజాన్లో ఉంది. అంటే ఆ స్వతంత్రత నాకు వచ్చింది ఆయన బయోగ్రఫీ రాయడానికి. అది ఎవరికైనా బాధ కలిగించవచ్చు, ఈయనెవరు ఆయన బయోగ్రఫీ రాయడానికని. నేను ఆయన అనుమతి తీసుకున్నాను. నేను ఆయన అనుమతి ఏ విధంగా ఇచ్చారంటే, ఇది మీ జీవిత చరిత్ర కాదు, మీరు ఎలా జీవించారో ఈ కాలము యువతకు ఒక సందేశం ఇవ్వడం కోసం రాసిన పుస్తకం మాత్రమే ఇది, అంతే తప్ప మేము ఈ పుస్తకాన్ని మీ జీవిత చరిత్ర అనడం సార్. మీరు వెంచర్స్ ఎలా ఉంది, ఏం చేశారు, మీరు మార్గదర్శి పెట్టినప్పుడు ఎలా పనిచేశారు, లేదా ఫిల్మ్ సిటీ కట్టడానికి ప్రారంభించినప్పుడు ఎలా పనిచేశారు, అవన్నీ మేము మీ నుంచి తెలుసుకున్న అంశాలు మేము రాసుకుంటున్నాము. ఆ విధంగా చూస్తే నాకు రామోజీరావు గారుతో ఆయన పరిచయం కావడం అది పెద్ద భాగ్యంగా నేను భావిస్తాను. ఎందుకంటే నేను రిటైర్ అయిన తర్వాత ఈ జీవన మలుపులో ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన తర్వాత రామోజీ గారి పరిచయం అది మరీ ఆప్తుడిగా నన్ను భావించటం, ఆయనతో నేను ఎన్ని గంటలో గడపడం, ప్రతివారం గంటల కొద్ది సమయం గడపడం, ఆయన ఆలోచనలకు నేను కూడా నా ఆలోచనలు జత చేయడం, కొన్ని పనులు చేయడం, ఇవన్నీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆయనలో చాలా గొప్ప వ్యక్తిని నేను చూశాను. అంటే మనం అరిషడ్ వర్గాలు అంటాం కదా, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇట్లాంటివన్నీ అరిషడ్ వర్గాలు లేని మనిషిగా నేను అనుకుంటాను. జయించినవాడు, వాటిని జయించాడు. ఈర్ష్య, అరిషడ్ వర్గాన్ని జయించాడు ఆయన. వాటికి పూర్తిగా వ్యతిరేకమైన ఇది పోకడలు. సార్ ఇంత క్లోజ్గా సన్నిహితంగా ఉన్నారు కదా రామోజీరావు అని ఒక లెజెండ్తో మీరు. ఆయన సాధించింది 1-2 కాదు, 100 పనులు చేశాడు, సక్సెస్ఫుల్గా చేశాడు ఆయన. ఎప్పుడైనా మీతో మాటలు ఆయన ఫలానాది చేయలేకపోయాను అనే అసంతృప్తి ఉంది, లేదా ఒక అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్ గురించి ఎప్పుడైనా ప్రస్తావించాడా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే రామోజీ గారు తలపెట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది అనుకుంటారు, కానీ చాలా కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఆయన డ్రీమ్ ఏమిటంటే రామోజీ నిఘంటు ఆఖరి డ్రీమ్ ఆయనకి. అంతకుముందు రామోజీ నిఘంటు కన్నా ముందు ఈటీవీ భారత్ అనే ఒక పోర్టల్, న్యూస్ పోర్టల్ ప్రారంభించారు. అప్పుడు ఏం చెప్పారంటే ఇదే నా ఆఖరిది అని చెప్పారు ఆయన. కానీ అది ఆఖరిది కాదు, ఎప్పుడు ఆయనకి ఏది ఆఖరిది కాదు. ప్రతిరోజు కొత్త ఆలోచనలు వస్తే కొత్త పనులు చేస్తూనే ఉంటారు ఆయన.
చివరికి నాతో ఏమన్నారంటే నాకు ఇంకొక డ్రీమ్ ఉంది అన్నారు. ఏమిటి అని అంటే ఇప్పుడు మహాభారతం కానీ లేదా ప్రబంధాల్లో ఏదైనా కానీ మనుచరిత్ర కానీ ఏదైనా తీసుకున్నా అవి నేరుగా పుస్తకం ఓపెన్ చేస్తే ఆ పద్యాలు చదివితే ఎక్కువ సమయం పడుతుంది, అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆముక్త మాల్యద ఒకసారి పుస్తకం ఓపెన్ చేశారు, అది చేసి ఇప్పుడు ఒక పద్యం చదవడానికి ప్రయత్నం చేశారు. చేస్తే ఇది నిదానంగా పోతుంది, నిదానంగా అర్థమవుతుంది. దీన్ని మనం సులభమైన తెలుగులోకి ఇవే పద్యాలు రాసి ఈ కాలపు యువత చదవడానికి మనం అనుకూలంగా చేయగలమా అని అన్నారు. చేయొచ్చు సార్, అదేం పెద్ద పని కాదు అని నేను కొంతమంది అవధానాలతోనూ పండితులతో మాట్లాడి ముందు ఒకరితో ఏం చేశాడు, సుమతి శతకంలోని పద్యాలన్నీ 100 పద్యాలు తీసి వాటిలో అర్థం కాని పదాల బదులు వేరే పదాలు కొత్త పదాలు వాడి సుమతి శతకం కొంచెం రాయించి తీసుకెళ్ళి. మరి పద్యం స్ట్రక్చర్ అండి? స్ట్రక్చర్ అట్లే ఉంటుంది, సేమ్ సుమతి శతకమే ఉంటుంది. అందులో ఏదైనా పదం అర్థం కాని పదం ఉందనుకోండి, అప్పుడు ఆ పదం బదులు ఇంకో పదం పెట్టొచ్చా, అట్లా ఆ విధంగా. అంటే దానికి ఛందస్సు లేకపోయినా ఇప్పుడు వేమన పద్యాల్లో ఏముంది, కంద పద్యంలో ఏదైనా ఉండొచ్చు కదా, మేడీజీ దాంట్లో. ఇప్పుడు ఉదాహరణకు ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు అని అంటాం. దాంట్లో ఇప్పుడు ఈ ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు చూడ చూడ రుచులు జాడవేరయ్య, ఈ పద్యం ఈ కాలం యువతకు అర్థమవుతుందా అనేది ఒకటి. అట్లా ఇంకో పద్యం ఉప్పు చింతపండు యూరగనుండగా కరవు కేల వగవ కాపులార, ఉప్పు చింతపండు యూరగనుండగా కరవు కేల వగవ కాపులార, తాళకంబు లేదో తగరంబు లేదోకో విశ్వధాభిరామ వినరవేమ అనే పద్యం ఉంది. ఈ పద్యం కూడా నేను ఆయనతో డిస్కస్ చేశాను. ఇప్పుడు ఉప్పు చింతపండు ఊర్లో ఉంటే కరువుకి వగవ, కరువుకేల వగవ అంటే కరువు లేదు మనకు. ఉప్పు చింతపండు పంటలు పండకపోయినా ఉప్పు చింతపండు కలుపుకొని తినొచ్చు. అది కూడా లేదనుకోండి, ఉప్పు చింతపండు కూడా లేదు ఊర్లో, తాళకంబు లేదో తగరంబు లేదో కో అని అంటాడు. ఇది విషాదం. తాళకం తగరం విషాలు, ఈ రెండు కలుపుకొని తింటే ఆత్మహత్య చేసుకుంటాం. అంటే ఆ రోజుల్లో కూడా రైతులు తాళకం తగరం దిగని పంటలు పండకపోతే ఆత్మహత్య చేసుకునే వాళ్ళనే ఒక విషాదాన్ని, ఇప్పుడు చార్లీ చాప్లిన్స్ 3 గంటల సినిమా తీసి ఒక విషాదాన్ని హాస్యభరితంగా ఎలా తీశారో, వేమన ఈ పద్యంలో ఆ చేదు నిజాన్ని అంత గొప్పగా చెప్పాడు. అంటే ఈ పద్యం ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు, దీన్ని తిరిగి ఇంకోసారి రాయిస్తే ఎట్లా ఉంటుంది అనేది. నేను వంగీపురం స్వర్ణలత అని ఒక టీచర్ ఉన్నారు ఇక్కడ రాజమండ్రి దగ్గర, ఆమె ఈ పద్యాలు తిరిగి రాసిచ్చారు. రాసిస్తే అర్థమయ్యేటట్టు దానికి సంగీతం కూడా కూర్చోండి. అంటే ఇట్లాంటి పనులు ఎన్నో చేశాం. ఆయనకి ఏదేని కాదు, ఎప్పుడు కొత్త ఆలోచన వచ్చిందని వెంటనే ఫోన్ చేసి రంగనాయకులు గారు ఈ పని ఆలోచించండి, ఇది బాగుంటుందా, మనం చేద్దామా అని ఆయన అడిగేవాళ్ళు. కాబట్టి ఆయనకి ఇప్పుడు ఇది ఆఖరి డ్రీము అట్లాంటివి ఏం లేవు. ఆయన ఇంకొక సంవత్సరం జీవించాలంటే ఇంకో 300 డ్రీములు ఉండేవి ఆయన. అదే అంటే ఎప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూనే ఉంటారు, వేరే వాళ్ళ ఆలోచనలు తీసుకుంటూనే ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే.